మీరు, మీ కుటుంబ సభ్యులు గాని, మీరు గాని, మీరెవరైనా తనతో మాట్లాడడం గాని జరిగిందా? లేదంటే కొంచెం గట్టిగా మందలించే నేపథ్యంలో ఏమన్నా తనని ట్రీట్ జేయడం జరిగిందా అండి మీ వైపు నుంచి? అమ్మ గట్టిగా మందలిస్తే మమ్మల్ని బెదిరింపులు దిగింది ఆ అమ్మాయి. అయ్యో! నీ మీద అది చెప్తా, నేను నీ మీద ఇది చెప్తానని చెప్పి మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. ఒక్కసారి అవునండి. వాళ్ళ ఒకసారి అన్నయ్యతో చెప్పడం సహా జరిగింది. భయపడి అందరూ దూరంగా కూర్చున్నాం మేమంతా. అవునండి. ఒకసారి తను చెప్పడం గూడా జరిగిందండి. ఏమనంటే ఇలా కొట్టేస్తున్నారు, నేనొచ్చాను నన్ను కొట్టారు అని చెప్పడం గూడా జరిగింది. విన్నాం. కానీ హ్మ్. తను తీసుకొని ఒక 20 డేస్ టైం తీసుకొని తను నెక్స్ట్ ఫర్దర్‌గా స్టెప్స్ తీసుకుంటానని చెప్పిన తను 2, 3 రోజుల్లో అలా మళ్ళీ నెక్స్ట్ డిసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఈ గ్యాప్‌లో మళ్ళీ అఘోరి గారితో ఏమన్నా తనతో మాట్లాడడం జరగడం అలాంటివేమన్నా జరిగాయా? తను వచ్చిన తర్వాత తనని ఎక్కడికైనా తీసుకెళ్తుంటే ఆటోలు ఎక్కే దగ్గర కానీ, హోటల్ దగ్గర కానీ కావాలని ర్యాష్‌గా బిహేవ్ చేయడం, పెద్ద పెద్ద కేకలు పెట్టడం, నన్ను కిడ్నాప్ చేశారన్నట్టు హిందీలో అరవటం, ఇలాంటియన్నీ చేసింది. ఇవన్నీ చూసి నేను ప్రతి ఎళ్ళిన చోటల్లో ఈ అమ్మాయి ఐడెంటిటీ చూపించటం, ఇలా పారిపోతే మేము పట్టుకొచ్చాము, మేము ఈ రూమ్‌లో ఉంటున్నాము, కావాలంటే పోలీసులకి మేమే ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తే అప్పుడు మమ్మల్ని హ్యాపీగా వదిలేయడం జరిగింది. ఈ అయ్యో! అమ్మాయి ఉజ్జయినిలో కూడా పెద్ద గొడవ చేసింది.